వైశాఖ శుద్ధ అష్టమి నాడు అపరాజితాదేవిని ఆరాధన చేస్తారు. ఈ స్వరూపం యొక్క వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? ఈరోజు వైశాఖ శుద్ధ అష్టమి సందర్భంగా ఆ అపరాజితాదేవి యొక్క పూజ చేస్తూ ఎంత క్లిష్ట సమస్య నుంచైనా బయటపడగలిగేటువంటి ఉపాయాన్ని తెలుసుకున్నాం. మహిషాసుర మర్దనిగా అమ్మవారు అవతరించి దేవదానవ యుద్ధంలో ముందుకు సాగుతున్న క్రమంలో ఆసురీ శక్తి ఉద్ధృతమవుతున్నటువంటి నేపథ్యంలో అందరూ ఆ తల్లిని ప్రార్థిస్తే ఆమె అపరాజితాదేవిగా సాక్షాత్కరించి అసురులను దునుమాడి విజయాన్ని దేవతలకు అందించింది. అందుకే జీవన సమరంలో దిక్కుతోచని స్థితిలో ఏం చెయ్యాలో అర్థం కాక సతమతమవుతున్న సమయంలో అపరాజితాదేవిగా అమ్మవారిని ఆరాధించినట్టయితే నువ్వు తలపెట్టిన కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా నెరవేరుతాయి. రావణాసురుణ్ణి సంహరించే ముందు రామచంద్రమూర్తి అపరాజితాదేవిని ఆరాధన చేశాడు. అలానే కురుపాండవ సంగ్రామానికి ముందు పాండవులు అపరాజితాదేవిని ఆరాధించారు. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అని ప్రతి దసరాలో మనం శమీ వృక్షము యొక్క ఆకులను బంగారంలా భావించి స్వీకరిస్తాం. ఆ శమీ వృక్షము అపరాజితాదేవి యొక్క స్వరూపంగా భావిస్తాం. అందుకే దసరాని విజయముహూర్తంగా భావించి ఆ రోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు క్షుదారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటూ చండీ సప్తశతిలో ఆ తల్లిని కీర్తిస్తాం. నీ విద్య, చెడు పనులు చేయటానికి సంకోచించే నీ హ్రీ అంటే నీ సిగ్గు, నీలోని ఆకలి, నీ నిద్ర, ఇవన్నీ కూడా ఆ తల్లి స్వరూపాలే. ఏవైతే విజయానికి సాధనాలో అవన్నీ ఆ తల్లి ద్వారా పొందవచ్చు. అందుకే అపరాజితాదేవి ఆరాధన అత్యంత శ్రేష్టమైనటువంటి సాధన క్రమంగా మంత్రశాస్త్రం తెలియజేస్తూ ఉంది. ఈరోజు ఆ తల్లిని ఆరాధించడానికి అద్భుతమైన ముహూర్తం కనుక ఆ స్తోత్రాన్ని జపిస్తూ ఆమెను పూజిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకో.